టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక 2021 డిసెంబర్లో ఇండియాస్ పాతాల్లో ద ఏన్షియంట్ గేట్వే టు అండర్ వరల్డ్ దట్ హ్యాస్ రిమైన్డ్ కోవిడ్ ఫ్రీ శీర్షికన మరో కథనాన్ని వెలువరించింది. ఈ రెండు కథనాలను, గాథలను నిశితంగా అధ్యయనం చేస్తే పాతాళ లోకం గురించి అనేక ఆసక్తికరమైన వివరాలు, విస్తుగొలిపే నిజాలు కూడా మనకు తెలుస్తాయి. సూర్య సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే భూమి దక్షిణార్ధగోళంలో పాతాళం ఉంటుంది. పాతాళ లోకం భూమికి దిగువన ఉన్న గ్రహ వ్యవస్థలో ఉందని భాగవత పురాణం చెబుతుంది. పాతాళ లోకంలో సూర్యరశ్మి ఉండదు అంటారు. స్వామి దయానంద సరస్వతి చాన్నాళ్ల క్రితం ఒక వ్యాఖ్య చేశారు. పాతాళ లోకం అంటే అమెరికాయే అన్నారు. భారత భూభాగం నుంచి నిలువున్న సొరంగం తవ్వితే అమెరికా ఖండానికి చేరుకుంటామన్నారు. అమెరికాలోని యష్ల్యాండ్, హార్స్ల్యాండ్ ప్రాంతాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమనీయ నదం ఉందంటారు. ఈ రెండు ప్రదేశాలు సరళ రేఖలో సరిగ్గా 30 డిగ్రీల అక్షాంశం మీద ఉన్నాయి అంటారు. అమెరికాలోని యాష్ల్యాండ్ అనే ప్రాంతం నగర పుత్రులు బూడిద కుప్పలుగా మారిన ప్రదేశమని, హార్స్ల్యాండ్ యాగాశ్వ ప్రదేశమనే అంచనాలు కూడా ఉన్నాయి.